ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలం 3 నెలలు పొడిగించింది. డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. మార్చి 1వ తేదీ నుంచి ఏపీ తదుపరి సీఎస్గా జి. సాయిప్రసాద్ను ప్రభుత్వం నియమించింది. తదుపరి సీఎస్ రేసులో ఎంతమంది ఉన్నా సాయిప్రసాద్కే చంద్రబాబు మొగ్గు చూపారు. సాయిప్రసాద్ ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రికి ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను ప్రభుత్వం ఇటీవల ఆయనకు పూర్తి అదనపు బాధ్యత అప్పగించింది. ప్రకాశం జిల్లాకు చెందిన సాయిప్రసాద్ 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. తన సర్వీసులో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు జిల్లాలకు సంయుక్త కలెక్టర్గా పనిచేశారు. 2011 అక్టోబర్ 31 నుంచి 2014 జూన్ 15 వరకు కేంద్ర ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక 2024 జూన్ 21న ఆయనను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.